మా డాడీ బిఎస్ఎన్ఎల్ ప్రసాద్ గారికి ఒక్కసారి సంస్థ తరఫున ఈరోజు మరొకసారి సన్మానం. ఎందుకంటే ఒక టీవీ ఛానల్లో ఒక క్యారెక్టర్ పోస్ట్ వచ్చింది. అందరం డాడీ డాడీ అని పిలుస్తూ ఉంటాం కాబట్టి నాన్నగారు అని అందరూ అంటారు. ఆయన రోల్ కూడా నాన్నగారి పోర్షను. ఈ త్వరలో అది షూటింగ్ జరగబోయి ఉగాది రోజు షూటింగ్ జరుగుతుంది. మన పెళ్లినాటి పసుపు తాడు అది మనం ఎప్పుడు వస్తుందా అని వీక్షిస్తుందాం. అలాగని మీరు మా పాటలకి దూరం కాకండి. అది డాడీ గారి గురించి చెప్పాలంటే ఆయన మంచి మనిషి. ఇంకోటి ఏంటంటే ఉషా గారిని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి నాకు డాడీ గారే. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసి మొత్తం ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కూడా ఎంతో ఓపికగా మమ్మల్ని అందరినీ సహకరిస్తూ మాకు అందరికీ ఎంకరేజ్ చేస్తూ ఉన్న డాడీ గారికి ప్రత్యేకంగా మన అభిమానాన్ని మేము తెలియజేసుకుంటున్నాము. అయితే డాడీ గారికి మన ఉషా గారు ఇప్పుడు శాల్వతో సత్కారం చేస్తారు. విహారీ గారు మీరు కూడా అండి. కానీ యాక్చువల్గా బిఎస్ఎన్ఎల్ ప్రసాద్ సార్ అంటే తెలియంది ఏంటంటే ఈజ్ ద ఫిలాంథ్రపిస్ట్ డోనర్స్. 3000 పాటలు మన ఆర్గనైజర్లందరికీ ఎవరు పిలిచినా చూడ అమ్మ రాసుకో అమ్మ నేను వస్తున్నాను కరెక్ట్ టైంకి వస్తాడు. మళ్ళీ ఎట్లా అమెరికన్ టైంకి వస్తాడు. అమ్మ ఇంత గర్వం ఉండదు, లేట్ అయినా కూర్చుంటాడు. 3000 పాటలు పాడిండు. ఎంతోమంది ఆర్గనైజర్లకు ఫిలాంథ్రపిస్ట్ అయిన డోనర్. ప్రసాద్ గారు పేరు మనకు డాడీ అంటాం కదా, డాడీ అది కాదు మనకి బాడీ గార్డ్. డాడీ గారు మనకి బాడీ గార్డు. తనకి నిద్ర పట్టదు ఎవరికైనా సాయం చేయకపోతే, ఆయనకి ఎలాగో అనిపిస్తుంది తన మనసు. అటువంటి మనస్తత్వం అయింది. తర్వాత మన చివరిగా ఈ యొక్క రూపశిల్పి మనందరిని ఇక్కడికి తెలిసింది. నాకు ఉషా మేడం ఎందుకనంటే ఆమెను చూడంగానే ఒక ధర్మదేవత లెక్క అనిపిస్తుంది. ఈజ్ కండక్టింగ్ ద ఎనీ ప్రోగ్రామ్ ఇన్ ఏ నాన్ ప్రాఫిట్ మేనర్. మనకి ఎంత అంటే అంత. నాకు ఎట్లా అంటే ఉషా మేడం చూడంగానే రాకపోవచ్చు కానీ ఆ మనసు వెన్నెలాంటిది. ఒక్కసారి మనందరం ఇది సెలవు కప్పేసండి, సెలవు కప్పేయండి, పట్టుకోండి సార్. మీరు భాస్కర్ సాబ్ నిన్న చెప్పడం జరిగింది. అయితే మేడం గారికి ఇంతకుముందు చెప్పినట్టుగా ఏటైనా పర్లేదు నేను వస్తానని చెప్తే కూడా ఎన్నో మంచి ఈవెంట్స్ షీ షుడ్ బి సక్సెస్ఫుల్లీ కండక్టింగ్ ఫ్యూచర్ మ్యూజికల్ ఈవెంట్స్ అని ఆకరిస్తాం. మనం మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇది మనందరికీ అందుబాటులో ఉండాలని చేసిన స్టూడియో. బ్రో థ్యాంక్స్ అండి. నాకు ఎన్ని క్యారెక్టర్లు వచ్చినా ఎన్ని చేసినా నా పిల్లల్ని అందరినీ ఎవరిని ఒలిపి నేను పోనండి. మీ పాటలు మీకే మిరిగిరే ఉంటాను. ఈ డాడీ ఎప్పుడు మా బంగారు తల్లి ఉషకైతే ఎంత ఆప్యాయత ఉంటుంది ఆమెకి. నాకు కానీ ఎప్పుడు ఈవెంట్ కానీ ఏదో ఒకటి తీసుకొచ్చి నాకు పెట్టి డాడీ మీరు ఉండలేరు అంటున్నారు. అన్నయ్య అంటారు కానీ నేను మాత్రం అమ్మాయిని కూతురుగా చూసుకుంటాను. ఇంత మంచి అవకాశం నా బంగారు తల్లికి అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉషాగా నేను ఉన్నంతకాలం నా ఉషా ప్రకారం నేను ఉంటూనే ఉంటాను. ఒక్కళ్ళే కాదు అందరి తమ్ముడు గారికి కూడా ఈ ఉషా అనౌన్స్ చేశారండి. థ్యాంక్స్ తమ్ముడు గారు, మీకు హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తాను. వచ్చిన ప్రతి వాళ్ళకి పేరు మన భాస్కర్ గారికి కానీ, బాబు గారికి కానీ, అన్న గారికి కానీ, కొత్త బాబు గారికి కానీ, అమ్మాయి గారికి కానీ, చిన్నమ్మాయి కానీ, కూతురు కానీ అందరికీ ట్రాక్స్ ఇచ్చిన వారికి మెయిన్ నా బంగారు తల్లి నా ఉషకి మాత్రం నా లైఫ్ అంతా ఆమెకి ఇచ్చిన చుట్టూ తెలియదు నాకు. థ్యాంక్ యూ అమ్మ. ఎక్కడికి పోయినా నా గురించి కంపల్సరీ ఆమె చెప్పకుండా ఉండనే ఉండదు. నా గురించి చెప్పారని చెప్పట్లేదు. ఆ అమ్మగారికి అభిమానం, నాకు ఆమె అంటే చాలా గౌరవం. ఒక పెద్ద కూర్చుని ఇంత గౌరవం నేను అమ్మగారికి ఇస్తాను. థ్యాంక్స్ ఉషా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఉదయాన్నే